అమ్మా, మా అమ్మోరి జాతరలో జీలుగు కళ్ళు తీర్థంగా అందరూ తీసుకోవటం ఆచారం. మా గూడెపోళ్ళు తెలియక ఆ తీర్థాన్ని ఆ బాబుకి ఈ తల్లికి ఇచ్చారు. మా జనం అమ్మోరు కొలువులో ఉండగా వాళ్ళని మా కులదైవం ఆశీర్వదించినది. ఆ రాత్రి జరిగింది ఇది తల్లి. అబద్ధం. ఇదంతా వాళ్ళు చెప్పమని నేర్పించారు. ఇతను చెప్తున్నాడు. చిన్నదొరా. దొరవారు, మీరు ఆవేశపడకండి. అమ్మా, ఉయ్యాల గదిలో పడక ఆ తల్లి ఆశీర్వాదం లేకుండా దక్కదు. ఆ యమ్మ దీవెన పొంది ఆ ఉయ్యాల పాన్పు దక్కితే గొడ్రాలి కడుపైన పండి తీరుతుంది. అమ్మా, అమ్మోరు దీవించినారంటే గొప్ప దేవరా ఈ తల్లి కడుపున పడినట్టే. మీ వంశం మహగొప్పగా వృద్ధి చెందినట్టే. ఈ మాట నా మాటగా మీరు ఎల్లకాలం గుర్తుంచుకుంటారు. చూడండి, మీ వంశమంతా చెప్పుకుంటారు తల్లి. విన్నావుగా మంగ, జరిగిందది. స్వర్ణ కడుపులో పెరుగుతున్నది మన వంశాంకురమేనని ఇప్పటికైనా నమ్ముతావా? అంతా అబద్ధం. నేను నమ్మను కాక నమ్మను. ఎవరో అడుగు మనిషి వచ్చి అడ్డమైనవి చెప్తే నమ్మడానికి నేనే పిచ్చోని కాదు. అరే, ఎంత తీర్థం తాగితే మాత్రం అంత గుర్తులేనంతగా ప్రవర్తిస్తానా? మొన్న అలవాట్లేని తాగుడు తాగాను. అయితే మాత్రం నీ ఆరోగ్యం బాగాలేదని తెలియగానే ఇంటికి వచ్చానా లేదా? అది వేరు, ఇది వేరు. నువ్వు ఆ గదిలో ఉండడం నేను స్వయంగా చూశాను. నీకు ఆ విషయం చెప్తే నమ్మరనే వీరిని స్వయంగా తీసుకొచ్చాను. ఏయ్, ఆ గదిలో అప్పుడు కాదు, దీంతో పెళ్ళైన దగ్గర నుంచి ఆ ఇంట్లో మేము ఒకే గదిలో ఉంటున్నాం. అయితే ఇంకే, నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. కానీ నేనెప్పుడు నన్ను నేను మర్చిపోయేలా ప్రవర్తించలేదు. ఆ స్థితి వేరు, ఇది వేరు. నో, మీరంతా కలిసి మరో డ్రామా మొదలు పెట్టారు. నిజం చెప్పు, ఎంత కమ్ముడిపోయారు? సకేత్, దొరా, మర్యాదగా మాట్లాడండి. కోనలో సూపులతో సింహాల్ని, మాటలతో పులుల్ని కట్టడి చేసే శక్తి ఉన్నవాణ్ణి. అమ్మ దీవెనతో మెండుగా బతుకుతున్నవాణ్ణి. డబ్బుతో మా గూడెంలో గడ్డి పరకను కూడా కొనలేరు.
దేవర దీవెన మీకు మేలు చేయాలని ఈ అమ్మగారి మీద గౌరవం ఉండి వచ్చాను. నువ్వు మళ్ళీ అబద్ధం అన్నా, అమ్ముడు పోయావన్నా నేను దొరవారు వద్దు. వాడికి మీ గురించి పూర్తిగా తెలియక ఏదో అంటున్నాడు. వాణ్ణి క్షమించండి. అన్నీ తెలిసిన దాన్ని, మీరంటే నమ్మకం ఉన్నదాన్ని, మీరు చెప్పేది నిజమని నేను నమ్ముతున్నాను. దయచేసి వాణ్ణి శపించకండి. ఈ వ్యవహారం ఇక నేను చూసుకుంటాను. మంచి చెడు మాట్లాడుకుని మాలో మేమే పరిష్కరించుకుంటాం. చూడు తల్లి, గుర్తుపెట్టుకో అమ్మా, ఈ చిన్న తల్లి కడుపున దేవర ఉన్నాడు. కాపాడుకో, తరతరాలు ఆనందంగా బతుకుతారు. చూడు చిన్నదొర, ముక్కు మీద కోపం తగ్గించుకో. గూట్లో సిలకల్లా గుట్టుగా కాపురం చేసుకొని ఏడాదికో బిడ్డనెత్తుకో. వత్తా తల్లి? ఒక్క నిమిషం దొరవారు. లక్ష్మి, దొరవారికి కట్నాలు తీసుకురా. అలాగే అత్తయ్య. అమ్మా, కట్నంగా డబ్బు అందుకోలేను. అందుకొని అమ్ముడు పోయిన వాడిని కాలేను. అంటే మీరు వాడి మాటలు పట్టించుకుంటున్నారా? అంటుకుంటే అది నిజమవుతుందిగా తల్లి. వాడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను దొరవారు. తప్పుగా అనుకోకండి, దయచేసి తీసుకోండి. సాకేత్, దొరవారికి క్షమాపణ చెప్పు. వద్దు తల్లి, చిన్నదొర మాట నెగ్గలేదన్న బాధలో అన్నాడు. మనసు బాధ పెట్టద్దు. అమ్మా, మా దేవర మీ ఒడిలో పడ్డాక మళ్ళీ సంజీవుని మూలికలతో వస్తాను తల్లి. వస్తానమ్మా. మంచిది. చిన్నదొర ఎళ్ళొత్తాను. వస్తాను దొర. మంచిది. వస్తాను. మంచిది దొరవారు. వస్తాను. ఎళ్ళొత్తానమ్మా. అలాగే. మంగ, అనుమానం నివృత్తైపోయిందిగా. సమస్యలన్నీ పరిష్కారం అయినట్టే కదా. సాకేత్, స్వర్ణని ఇప్పటికైనా అర్థం చేసుకోరా. దొరవారు చెప్పింది విన్నావు కదా, ఇక నుంచైనా గుండెల్లో పెట్టుకుని చూసుకో. మీకా కోయదర్ మీద నమ్మకాలుంటే ఉండొచ్చు, కానీ నేను అతన్ని అస్సలు నమ్మను కాక నమ్మను. గుండెల్లో కాదు, గేట్ అవతల కూడా ఉండనివ్వను. సాకేత్, వద్దు, ఇంకలా మాట్లాడకు. అతను అడవిలో ఉండొచ్చు, కానీ చాలా విలువలు పాటించే మనిషి. 6 నూరైనా అబద్ధం చెప్పడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక స్వర్ణ కడుపులో పెరిగే బిడ్డ గురించి చర్చ వద్దు. కానీ 5 నెలల విషయం పూర్తిగా చర్చించాకే సమస్య పూర్తిగా పరిష్కారం అయినట్టు లెక్క. మళ్ళీ ఇదే మెలిక. మెలిక కాదు, అబద్ధం ఆడినందుకు, నన్ను నా మనవణ్ణి మోసం చేసినందుకు పనిష్మెంట్. లేకపోతే మళ్ళీ మళ్ళీ మోసం చేయాలని చూస్తారు. భయం ఉండాలంటే శిక్ష అనుభవించాల్సిందే. చూడు మంగ, తను వాడితో కలిసి బతకాలనుకుంది. పాపం, అందుకే అబద్ధం ఆడింది. అయినా శిక్ష ఏదైనా వేస్తే నాకు వేయాలి, ఎందుకంటే ఆ సలహా ఇచ్చింది నేను గనుక. మళ్ళీ బావా డైవర్స్ ప్రయత్నాలు చేస్తున్నాడు తాతయ్య. ఈ విషయం నాకు వదిలి, వాడి సంగతి నేను తేలుస్తాను కదా. సలహా ఎవరిస్తేనే దానికుండాలి బుద్ధి. ఆడమన్నట్లు ఆడటానికి అదేమన్నా మరబొమ్మ? ఇప్పుడు నువ్వే శిక్ష వేయాలనుకుంటున్నావు? కడుపుతో ఉన్న అమ్మాయికి ఏ శిక్ష వేసినా జనం మన నోట్లో గడ్డి పెడతారు. కాస్త వెనక ముందు ఆలోచించుకుని మాట్లాడు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఆ? నేను కాపురాలు తీసే మనిషిలా కనిపిస్తున్నానా? అది నా ఆత్మకి నీ అంతరాత్మకి తెలుసులే గాని, ముందు నువ్వు వేయాలనుకున్న శిక్ష ఏమిటో అది చెప్పు.
5 నెలలు నాటకం ఆడించిన వాళ్ళు 5 నిమిషాలు ఓపిక పట్టలేరా? తప్పుకు తగ్గ శిక్ష నన్ను ఆలోచించుకునివ్వండి. గరుడ పురాణం ఏమన్నా చదవాలా? ఏదో పురాణం. మీరు కాస్త కామ్గా ఉండండి. గ్రాని, శిక్ష లేదు, పరిష్కారం లేదు. అది ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఇదే ఫైనల్. సాకేత్, కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉంటే శిక్ష ఏమిటో పరిష్కారం ఏమిటో నేను చెప్తారా? అలాగే కానివ్వండి పిఠాపురం మంగమ్మ గారు, అలాగే కానివ్వండి. గ్రాని కాదు కదా, ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను. వినను అని ఆడపిల్లకి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? ఏం చేస్తావురా? అయినా ఆడంగి వాళ్ళ అన్నిట్లో ఆడవాళ్ల తరపున నువ్వు ముందుకు వస్తావేంట్రా? ఆడపిల్ల విషయంలో సాక్ష్యం స్పష్టంగా ఉన్నా కాదు సంబంధం లేదనే నువ్వు ఆడంగివాడివి నేనా? రేయ్, మధ్యలో మీ పోట్లాట ఏమిట్రా? మరి మధ్యలో వీడు దూరడం ఏంటి? ఆ వచ్చిన వాడేమో హరిశ్చంద్రుడు, ఈవిడేమో అగ్ని పుణ్యతనట్టు మాట్లాడతారే. ఎవరిని ఏమన్నాను గాని దొరగాన్ని తప్పు పడితే క్షమించను సాకేత్. క్షమించవు, నువ్వెవ్వరిని క్షమించవు. అలాగే నేను దీన్ని క్షమించను. దానికి నాకు ఏ సంబంధం లేదు. మళ్ళీ ఆ కొత్త కోసామంటే పళ్ళు రాలుతాయి. జరిగింది వివరంగా చెప్పాక కూడా ఇంకా అలా మాట్లాడతావేంట్రా? నేను ఇలాగే మాట్లాడతాను. ఏదో స్పృహలేని పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఎవరి ఫోటోనో తెచ్చి నా ఫోటో ఫ్రేమ్లో పెట్టి నా ఇంట్లో గోడకు తగిలిస్తానంటే నేనెందుకు ఒప్పుకుంటాను? సాకేత్, ఈడియట్లా మాట్లాడుకో. నిన్ను ఇన్వాల్వ్ కావద్దంటున్నాను. బాబా, స్పృహ లేదంటూ నన్ను అవమానించొద్దు, నా మీద నిందలు వేయొద్దు. ఒక్కసారి జరిగింది గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయి బాబా, ప్లీజ్. ఏంటే గుర్తు తెచ్చుకునేది? నేనేంటో నువ్వేంటో నాకు తెలుసు, నీకు తెలుసు. 5 నెలల అబద్ధాన్ని నిజం చేయడానికి నువ్వేం తప్పు చేసావో నాకేం తెలుసు. నా మీద ఆ తప్పు నెట్టి నువ్వు తప్పించుకుని నా భార్య స్థానం పర్మనెంట్ చేయాలని చూడకు. బాబా, ఎందుకే అరుస్తావు? అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజం కావు. కాదు అన్నంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు. ఎన్ని మాటలన్నా, ఎన్ని అవమానాలు చేసినా, ఎంత బెదిరించినా, భయపెట్టినా అన్ని భరించాను. ఎందుకు? నీకోసమే బావా. కాదు అన్నంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు. ఎన్ని మాటలన్నా, ఎన్ని అవమానాలు చేసినా, ఎంత బెదిరించినా, భయపెట్టినా అన్ని భరించాను. ఎందుకు? నీకోసమే బావా. నీ అంతరాత్మ సాక్షిగా చెప్పు, నేను తప్పు చేసేదానిలా కనిపిస్తున్నానా? అసలు నీకు మాట్లాడడానికి నోరెలా వచ్చింది? మనసు ఎలా అంగీకరించింది? నా కోసం కాకపోయినా రేపు నీ భార్య చెడ్డది అన్న మాట రాకుండా ఉండడానికైనా ఒక్కసారి గత గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయి బావా. భార్యగా స్థానం ఇవ్వకపోయినా పర్వాలేదు,
భర్తగా ఈ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అన్న మాట నిజం చేయి. కావాలంటే అప్పుడు నన్ను తన్ని ఇంట్లోంచి తరిమే. అంతేగాని ఇలా తప్పు నా మీదేసి నన్ను బయట గెంటకు. ఈ నింద మోస్తూ నేను బతకలేను. చచ్చైనా నేను తప్పు చేయలేదని నిరూపించుకుంటాను. నేను కాదనుకున్నది చస్తే నాకేం, బ్రతికితే నాకేం. ఏ పేరుతో చచ్చినా నాకే సంబంధం లేదు. నీతో కాపురమే గుర్తులేని నేను నీ బిడ్డకి తండ్రిని ఎలా ఒప్పుకుంటాను? అయ్యో పాపమని జాలిపడే పనినా నువ్వు చేసిందే? నన్ను రెచ్చగొట్టావు, భరించలేదు. అబద్ధాలు చెప్పావు, మెల్లిగా స్థానం సంపాదించుకున్నావు. ఇప్పుడు కొత్త నాటకం ఆడి అది పర్మనెంట్ చేసుకోవాలని చూస్తున్నావు. డబ్బు మీద ఆశ, అంతస్తుల మీద మోజే నీకు. అందుకే వాటి కోసం నేను కావాలి, సుఖం కోసం మరొకటి కావాలి. షటప్. అసలు నువ్వు మనిషివేనారా? కట్టుకున్న దాంతో మాట్లాడే మాటలేనావి? ఏయ్, నువ్వు మాట్లాడొద్దంటే మళ్ళీ మళ్ళీ రెచ్చిపోతావేంట్రా? నువ్వు మాట్లాడే మాటలు వినలేక, ఓ ఆడపిల్ల అంతలా ప్రాధాయపడుతుంటే చూడలేక మాట్లాడాల్సి వస్తుంది. అలా తప్పు చేసేదే అయితే నిన్ను పట్టుకుని వేలాడడం ఎందుకురా? డబ్బే సుఖమని నువ్వు అనుకుంటావు, అందరూ నీలాగే ఆలోచిస్తారని అనుకుంటున్నావా? సుఖ సంతోషాల ముందు డబ్బెంత, నీ బతుకెంత? వాడికి వాటి గురించేం తెలుసురా? మానవత్వం లేని రాక్షసుడు, ఎవరేంటో తెలియని మూర్ఖుడు. దీనంతటికీ అసలు మూలం మీరు. మానవత్వం లేని రాక్షసుడు, ఎవరేంటో తెలియని మూర్ఖుడు. దీనంతటికీ అసలు మూలం మీరు. చేసిందంతా చేసి దాని చేత అబద్ధాలాడించి ఇంకా మాట్లాడతారే. నేనేం పాడు పని చేయలేదే. కాపురం నిలబెట్టాలన్న తాపత్రయంతో ఆ క్షణం అలా చెప్పమన్నాను. అదేదో నెరవేనట్టు నేనే కారణం అంటావే? అప్పుడు అలా అనుండకపోతే ఇప్పుడు ఈ చిక్కులొచ్చుండేవి కాదు. బుద్ధి లేనోడు ఎప్పుడైనా ఇలాగా మాట్లాడతాడు. బుద్ధి లేని వాడికి కాదు, మీకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడామంటే పళ్ళు రాలుతాయి. వయసు అదేగా, ఎలాగూ మీకు నాకు రాలి తీరుతాయి. వయసు రాగానే సరిపోదు, కాస్త బుద్ధి జ్ఞానం పెరగాలి. పెరిగాయి కాబట్టి ఏం చెయ్యాలని నేను ఆలోచిస్తుంటే మీరు వాడిని రెచ్చగొడుతున్నారు. ముందు వాడిని నోరు మూయించు, ఎవరూ మాట్లాడరు. అతనికి అంత అనుమానంగా ఉంటే ఒక 6 నెలలు ఓపిక పట్టమనండి. DNA టెస్ట్ చేయించి నిజానిజాలు తేల్చి ఎవరు దీని కడుపులోని బిడ్డకి తండ్రో తేలుస్తాను. DNA లేదు, NRI లేదు. ముందు దాన్ని మెడపెట్టి బయటికి గంటేకి రాని. అల్లుడు అని ఆగాల్సి వస్తుంది. ఓపిక పట్టు, 6 నెలల తర్వాత నిజం నిరూపిస్తానని సీత అంటుంటే మెడ పట్టుకుని అవతల గంటమంటావే? మళ్ళీ అదే మాట మాట్లాడతావే?